చెప్పండి, అల్లు అర్జున్ గారి ఇష్యూ నడుస్తుంది కదా, రేవంత్ రెడ్డి గారు వర్సెస్ అల్లు అర్జున్ అన్నట్లుంది ఇప్పుడు టాపిక్. సో ఏమంటారు దాని గురించి? అంటే నిన్న కూడా ఆయన మీద ఇంటి మీద దాడి చేశారు. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది కూడా రేవంత్ రెడ్డి మనుషులే చేశారు మొత్తం. సో ఇంట్లో పిల్లలు ఉండగా అలా అటాక్ చేయడం అసలు మంచి పద్ధతి కాదు. పిల్లల్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సో అలా వాళ్ళ ఇంటిని పగలగొట్టే రైట్స్ ఎవరికి లేదు. సో ఆయన ఎంత పెద్ద తప్పు ఏం చేయలేదు చెప్పాలంటే. కోర్టులో కేసు నడుస్తుండగా ఇలాంటివి జరగడం, వాళ్ళు సీఎం మనుషులు అని చెప్పేసి అని అంటున్నారు కదా. సీఎం మనుషులు ఎందుకంటే ఆయన కక్ష కట్టారు అల్లు అర్జున్ మీద. ఎందుకంటే ఆయన పేరు చెప్పలేదని అదొకటి మనసులో పెట్టుకున్నారు. సో పేరు చెప్పకుంటే ఇంత పెద్ద కేసు వేశారు. ఆ తర్వాత ఇప్పుడేమో మొత్తం తప్పు ఆయనదే ఉన్నట్టు ప్రూవ్ చేస్తా అంటున్నారు. సో అలా ఎందుకు చేస్తా అంటున్నారు? సో ఒక్కటి పాయింట్ చెప్పాలంటే ఆయన చాలా తప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డిది. నేను కావాలంటే తీస్తా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల చనిపోయిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో ఆయన వల్ల చనిపోయిన ఇంకా హైదరాబాద్లో కుటుంబాలు వాళ్ళు కూడా రోడ్లో పడ్డారు. ఆ తర్వాత ఇంకా సూసైడ్స్, మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఒక కేసు. సో వీళ్ళందరినీ పట్టించుకోకుండా ఇవన్నీ చేయకుండా అల్లు అర్జున్ని ఎందుకు పట్టుకున్నారు అసలు? సో వీళ్ళని చూసుకునే దమ్ము ఆయనకుందా? ఆయన వల్ల చనిపోయిన కుటుంబాలు ఆయన అండంగా ఉంటారా? అసలు ఉండలేదు కదా. మరి ఎలా అలా మరి బాధపడ్డారు కదా అసెంబ్లీలో 1 hour స్పీచ్ ఇచ్చారు. ఇట్లా జరిగింది. అదంతా డ్రామా. అంటే ఆయన రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలంటే చెయ్యండి, తప్పు లేదు, కాదనట్లేదు. తప్పు లేకున్నా కూడా ఇది రాజకీయం పరంగా వాడుకుంటున్నారు ఆయన. అల్లు అర్జున్ గారు టాపిక్ ఈ టాపిక్ రాజకీయంగా వాడుకుంటున్నారు. సో ఫర్దర్గా ముందు ఎలా ఉండబోతుంది? అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అంటున్నారు. ఆయన ఏం చేసుకోలేరు. ఆయన తప్పేముంది అసలు? ఆయన వెళ్ళి ఏమైనా తొక్కారా? ఆయన తొక్కలేదుగా. ఆయన తొక్కకుండా మొత్తం తప్పు ఆయన మీద వేస్తే ఎలా? పోలీసు వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారిదే తప్పు అని చెప్పేసి. అదే మరి రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. వీళ్ళంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. అందుకే హ్యాండ్ ఓవర్లో ఉన్నారు కాబట్టి ఇలా చెప్తున్నారు. ఇంటిపై నిన్న కొంతమంది ఆకతాయిలు దాడి చేశారు. అవునవును కూడా చేశారు. దీనిపై మీ ఒపీనియన్? అంటే అది తప్పు కదా. అలా రాళ్ళు వేయడము, ఇంట్లో ఫ్యామిలీ ఉండే చిన్నపిల్లలు ఉన్నారు కదా. మరి అంటే నిన్న చూసిన దాంట్లో ఏమంటున్నారంటే, న్యూస్లో చూసిన దాంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్తున్నారు. 10 లక్షలే ఇచ్చారు, ఆయన ఏమి ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ టీం వచ్చి చెప్పిపోయారు కానీ వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదని చెప్పి ఇట్లా సీఎం నిన్న మాట్లాడారు కదా. దీంట్లో 15 లక్షలు ఇవ్వలేదు, 10 లక్షలే ఇచ్చారు అని చెప్తున్నారు. మరి నిన్న మాట్లాడిన దాంట్లో ఈయన సడన్గా సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈయన ప్రెస్ మీట్ పెట్టారు చూసారా. అది ప్రెస్ మీట్ పెట్టి ఆయన చూస్తూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లాగా చూసి మాట్లాడుతున్నారు అక్కడ. ఆయన సొంతంగా ఏం మాట్లాడింది కాదు అది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సీఎం కూడా కోపం రావడానికి కారణం కూడా ఏముందంటే, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ ఉన్నాడు, మార్నింగ్ వచ్చాడు. మార్నింగ్ రాగానే మొత్తము ఫిలిం ఇండస్ట్రీ మొత్తము సెలబ్రిటీస్ వాళ్ళందరూ వెళ్ళేసి ఆయనకి ఏదో జరిగిందని చెప్పేసి మామూలుగా ఆయనకి పరామర్శిస్తుంటే అదే డైరెక్ట్గా ఆ బాబు దగ్గరికి పోవచ్చు కదా. ఆ బాబు దగ్గర పోయి ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈయనకు అన్నీ మొత్తము బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచి ఆ పుష్ప 2 రిలీజ్ కాకముందు నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు 25 లక్షలు ఏం సరిపోతాయి ఆ ఫ్యామిలీకి, ఒక 2-3 కోట్లన్నా ఇవ్వాలి కదా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. కానీ అది కూడా నిజమే కదా, అది కూడా ఇవ్వాలి కదా వాళ్ళు చూసి. నా అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది, మన సిపి సార్ వాళ్ళందరూ మేము కాపాడుకుంటాం అని ఒక డిపార్ట్మెంట్ చెప్తుంది, ఒక సీఎం గారు చెప్తున్నారు. అలాంటప్పుడు ఈయన వెళ్ళి చూడాలి కదా. మరి వెళ్తాను, నాకు టైం దొరకలేదు, ఇది కొంచెము ఈ కేసులు ఉండబట్టి నేను వెళ్ళలేకపోయాను అని చెప్పేసి కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రూప. ఓకే. సో మీకు అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూ తెలిసే ఉంటుంది కదా. ఏంటమ్మా ఎప్పుడు చూసినా అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇళ్ళల్లో ఏమి పంచాయతీలు ఎవరు పర్సనల్ వాళ్ళకి లేవా? ఎంతసేపు వీళ్ళ గొడవే కావాలా? ఎందుకు వార్తల్లో చూపిస్తున్నారు, సోషల్ మీడియా అంతా ఎప్పుడు ఇదే గొడవ ఏంటి?
కాకపోతే ఒక విషయం అనిపిస్తూ ఉంటుందిలే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడని అల్లు అర్జున్ అన్నాడని రేవంత్ రెడ్డి, ఇట్లా ఒకరి మీద ఒకరు వెళ్ళిపోతా అది ఇష్యూ పెద్దది వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఈ విషయంలో నేను ఒకరిని ఏమీ అన్ను. ఆ అమ్మాయిది తప్పుంది, ఆ థియేటర్ వాళ్ళది తప్పుంది, పోలీసులది తప్పుంది, అల్లు అర్జున్ది తప్పుంది. ఇంతమంది తప్పులు ఉన్నప్పుడు ఒకరినే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఈ విషయంలో ఎవరికి క్లారిటీ లేదు ఇంతవరకు. అండ్ నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళ దాడి జరిగింది, మీకు ఈ విషయం తెలుసా? చూసా. ఓకే, సో అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? చేయడం ముమ్మాటికి తప్పే, అది కరెక్ట్ కాదు. ఏదైనా రియాక్ట్ అవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం వెళ్ళుంటే బాగుండేది. ఓకే, అంటే అలా ఇంటి మీద రాళ్ళ దాడి చేయడం వల్ల కనీసం వాళ్ళ పిల్లల్ని కూడా ఇంట్లో ఉంచుకోలేని పరిస్థితి అల్లు అర్జున్ది. ఆయన పిల్లల్ని ఆయన ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు. అంటే దీని మీద బయట రకరకాల కమెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇది పార్టీ వాళ్ళే చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇలా చేస్తున్నారు, ఇంటి మీద రాళ్ల దాడి కాంగ్రెస్ పార్టీ తరఫునే జరిగింది అని అంటున్నారు. మరి అభిమానులు అల్లు అర్జున్కే కాదు, రేవంత్ రెడ్డికి కూడా ఉంటారుగా. రేవంత్ రెడ్డి కూడా సీఎంగా ఎన్నో ఎత్తుపల్లాలను దాటుకొని వచ్చిన మనిషి. రియల్ అభిమానులు ఉంటారు ఆయనకు కూడా. మరి ఆయన కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు, కానీ రియాక్ట్ అయిన పద్ధతి మాత్రం తప్పు. థ్యాంక్ యూ. పేరు సతీష్. సో మీకు తెలిసే ఉంటుంది కదా అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇష్యూ. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారే కరెక్ట్. ఏ విధంగానేనండి, ఏ విధంగానే కరెక్టే. కర్మ అంటారు కదా, అటువంటి కర్మ ఎవడన్నా తప్పు చేస్తే రియాక్ట్ అవుతుంది అంటారు కదా. ఈయన విషయంలో అయితే రియాక్ట్ అయిందని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ నేను అల్లు అర్జున్ అంటే ఇష్టం, విజువలిటీగా, పర్సనల్గా కాదు. బట్ ఆయన చేసిన పనులు జానీ మాస్టర్ గురించి కానీ అవన్నీ రానివ్వలేదు బయటికి. వాటారు నాకైతే నచ్చలేదు ఆయన చేసే ప్రవర్తన. అందుకే ఇట్లా జరిగింది, ఇంటి మీద దాడి. ఇంకా జరగాలి. అంటే అల్లు అర్జున్ గారిని మీరు ఏ విధంగా తప్పండి? ఆబ్వియస్లీ సినిమాలో ఏమన్నాడు, ఏ ఆడబిడ్డకైనా తప్పు జరిగితే నేనే ఉంటాను ముందు అన్నాడు. అటువంటిది ఒక ఆడబిడ్డకి తప్పు జరిగితే, ఆయన వల్లనే తప్పు జరిగితే కనీసం అంటే నేను వెళ్తే ఇంకా క్రౌడ్ పుల్లింగ్ పెరిగిపోతుంది. చెప్పెళ్తారా జనాలు అందరికీ చెప్పేసి నేను వెళ్తున్నానని సపోర్ట్ చేయకుండా ఈ మాస్క్ ఈ గురకాయ వేసుకుని అమ్మాయి దగ్గరికి, వాళ్ళ డాడీ దగ్గరకు, వాళ్ళ బాబు దగ్గరికి వెళ్ళి 4-5 ఫోటోలు దిగి ఏదో చిన్న ఆయన తోసింది ఇచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇదంతా చేయడం కన్నా ఇది చేస్తే ఇంకా మంచిది కదండి. అరే వాళ్ళ ఫ్యామిలీకి నేనున్నానని తీసుకొచ్చి ఒక రోజు 2 రోజులు కూర్చోబెట్టుకుని వాళ్ళ ఏమని తక్కువ స్థాయి వాడు ఎప్పుడైనా కానీ పెద్దవాడు వెళ్ళి అడిగితే ఎటువంటిడైనా కరిగిపోతాడండి. ఆయన తీసుకెళ్ళి ఒక రోజు మొత్తం కూర్చోబెట్టి వాట్ ఈజ్ వాట్ అంటే ఇప్పుడు పైసలు పడేస్తే అయిపోద్ది ప్రతిదీ, అవదు కదండి. పైసలు పడేస్తే ఆడి కారులో వెళ్ళాడు 10 కోట్ల కారులోను, వాడు డబ్బు పడేస్తానని చేయించుకుంటే ఆడు బలిపోయాడు అనుకోండి, అవతలాడు ఏం చేస్తాడు, నువ్వే చేయించరా. ఇలాంటివి ఉంటాయి అన్నమాట. నేను అంటుంది ఏంటంటే మట్టి నుంచి వచ్చిన చెట్టుకి కాసిన యాపిల్కాయ ఏదైతే ఉందో ఒక 5,000 10,000 ఉంటుంది, దాని వాల్యూ పెరిగిపోద్ది అనమాట. నా వాల్యూ 5,000 10,000, నువ్వు మట్టివే, నువ్వు నా జోలికి రావద్దు అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ మట్టి అనేది ఎవరండి? ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ నుంచి స్ట్రెంగ్త్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనమాట. సో మీకు తెలుసు కదా రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ ఇష్యూ. సో ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? 50-50. ఓకే, ఎందుకంటే ఆయన వేలో ఆయన మాట్లాడాడు, ఈయన వేలో ఈయన మాట్లాడాడు. ఈయన మాట్లాడినట్లో కొంచెం తప్పు ఉంది అల్లు అర్జున్ గారు. ఎందుకంటే మనందరికీ తెలిసింది ఏంటంటే 25 లక్షల చెక్ పాస్ అయింది ఫ్యామిలీకి అని తెలుసు. సో మొన్న ప్రెస్ మీట్లో ఏం తెలిసిందంటే అసలు చెక్కే పాస్ అవ్వలేదని తెలిసింది. మరి 25 లక్షలు అన్నది అది ఎందుకు వచ్చింది బయటికి పుకారు నాకు అర్థం కాల. ఫ్యాన్ పేజ్ ఇంకా పెంచుకోవడానికా లేదా సింపతి కోసం నాకు అర్థం కాలేదు. ఎవరు ఫామ్ చేస్తారో అది కూడా కనుక్కోవాలి. గవర్నమెంట్ నుంచి అయితే చెక్ అయితే వెళ్ళింది అని వాళ్ళ నాన్న కూడా మాట్లాడటం జరిగింది ఇందాక. అది సో అంటే వాంటెడ్లీ ప్రభుత్వము అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తుంది. మొన్న జరిగిన ఈవెంట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు కాబట్టి ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు? దీనికి సంబంధం లేదు, అది చిన్న విషయం. అది మనసులో పెట్టుకొని ఇది చేయటం అన్నది ఒక సీఎంకి దానికి సంబంధం లేదు. వాస్తవంగా ఒక కామన్ మ్యాన్గా మనం ఆలోచిద్దాం. పేరు పలకనందుకు ఇంకా జైలు వేసేస్తారా? అది తప్పు. అది అక్కడ ఏం జరిగింది ఏం కథ అన్నది అక్కడ డిఎస్పీ గారిని ఆయనకి చెప్పి లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ గారికి అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందట. ఇవన్నీ ఇప్పుడు బయట వస్తున్నాయి, మనకు తెలియదు కదా. ఇలా జరిగింది, మీ వల్ల మీ ఫ్యాన్స్ ఇలా చనిపోయారు, మీరు దయచేసి ఇక్కడ ఉండమాకండి, వెళ్ళిపోండి, మేము ఆపలేకపోతున్నాం, మీరు కానీ వెళ్ళలేదు అంటే కనుక మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందని అక్కడే చెప్పడం జరిగిందట. సో మీకు విషయం తెలుసు కదా అల్లు అర్జున్ వర్సెస్
రేవంత్ రెడ్డి గారిది. సో ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిది తప్పు కాదండి, అభిమానులది తప్పు. ఎందుకంటే ఏ విధంగానంటే ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ, మీకు ఆకలిస్తుంది, ఆకలేసి మీరు రోడ్ మీద తినడానికి వెళ్తారు, జనాలు ఉన్నారు కానీ ఆగిపోతారు, వెయిట్ చేస్తారు కాసేపు అయిన తర్వాత అని చెప్పి, మళ్ళీ మీరు రాగానే జనాలు అందరూ వచ్చేస్తారు. అంటే మీకు ఆకలేసి తినడానికి వెళ్ళింది మీది తప్ప, వచ్చిన జనాలది తప్ప? ఎవరిది తప్పు? ఎవరిది తప్పండి? కాదు, ఎవరిది తప్పు? ఆకలేసి తినడానికి వెళ్ళిన వాళ్ళది తప్ప? అలా ఎలా తప్పు అవుతుంది? ఆయన వెయిట్ చేసి వెళ్ళాడు కదా, వెయిట్ చేసి వెళ్ళాడు, ఆయన రెగ్యులర్ వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ కోసం ఆయన వెళ్ళాడు, జనాలు అక్కడ మనుషులు ఉన్నారు, అది తొక్కుకుంటూ వెళ్తాను. అభిమానం అనేది దూరం నుంచి ఉండాలా. అరే నువ్వు అభిమానం అయితే ఒక మనిషిని చంపేయడానికి వెళ్తావా? అదే నీ ఫ్యామిలీ ఉంటే నువ్వు తొక్కుకుంటూ వెళ్తావా? అక్కడ తొక్కింది హీరో కాదు కదా, డైరెక్టర్ కాదు కదా, ప్రొడ్యూసర్ కదా, అక్కడ జనాలు తొక్కుకుంటూ వెళ్ళారు. అరే ఒక మంచి కింద పడ్డాడు, తొక్కుతున్నాము చేస్తారు, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆ కామన్ సెన్స్ లేకుండా తొక్కుకుంటూ వెళ్తే అది ఎలా ఉంటుంది పాపం? ఇప్పుడు అది హీరో పైన పడితే అది ఎలా ఉంటుంది పాపం? అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మనిషికి ఎంత ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే మన పైన రూపాయి ఖర్చు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఒక ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టినప్పుడు, డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నప్పుడు, అతని సినిమా వాళ్ళ ఫ్యామిలీతో చూడడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటారు, వాళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్లు ఎత్తుకొని చూసారనుకో, అప్పుడు ఏమంటారు, ఏ హీరోగాలకు బల్బ్ ఎక్కువరా భయ్, వాళ్ళు మనతో పాటు చెందుకోసం చూస్తారు అంటారు. వచ్చి చూస్తే ఇలా చేస్తారు. అయితే నిన్న ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేశారు. సో ఇదెంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళ ఇంటి దగ్గర వేసేవాళ్ళు లేరు అనుకుంటా. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు వీళ్ళే అన్నారు, లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీని చూసుకోలేరా అని చెప్పేసి. ఇప్పుడు పాపం ఈయన కోట్ల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరగాల. ఇప్పుడు ఎవరైనా ఇష్యూ అయ్యి ఉండి వాళ్ళ ఇంట్లో అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఫ్యామిలీస్ ఉన్నారు పాపం. ఇప్పుడు వీళ్ళు కనుక ఏదైనా చేస్తే పాపం వాళ్ళకి ఎఫెక్టే కదా. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు ఎవరైతే ఇంటికి వెళ్ళి దాడి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలి తెలుసా, ఒక ఏదైనా వీడియో లాంటి రిలీజ్ చేసి అభిమానులు హీరోలని దూరం నుంచే చూడండి. అక్కడ మనలాంటి కామన్ పీపుల్స్ అక్కడ బలైంది, సెలబ్రిటీస్ అక్కడ బలవలేదు. సో అది ఎవరి దరిద్రము? మనం చేసుకున్న దరిద్రము.